సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి గత 3 రోజుల నుండి నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. శనివారం 3 గంటల వరకు నామినేషన్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ 236 మంది ఓటర్లు చేనేత సహకార సంఘంలో ఉన్నారని, వారిలో మొత్తం 9 డైరెక్టర్ పోస్టులు ఉంటాయని, వాటిలో 2 మహిళలకు 7 పురుషులకు ఈ డైరెక్టర్ పదవులు ఉంటాయని తెలిపారు. నేటి వరకు నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి 3 మహిళలు 22 మంది పురుషులు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. రేపు ఆదివారం స్క్రూటీని కార్యక్రమం ఉంటుందని, 6వ తారీఖు విత్డ్రాలు గుర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు. చివరి రోజు గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ చేనేత సహకార సంఘం సభ్యులు, ఓటర్లు, కుల పెద్దలు పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్కారములు. నేను ఆడపు బాలచంద్రము అని నేను ఇక్కడ గజ్వేల్ పద్మశాలి కులానికి ఒక పెద్ద మనిషిగా మా నాయన మా తాత నుంచి వెళ్ళి కూడా మేము ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మన చైర్మన్ పదవికి నన్ను ఉండుమని అందరికీ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు సహకరిస్తామని అన్నారు. కానీ నా ఇంటి పరిస్థితుల వల్ల నేను నిలబడలేకపోతున్నాను. అది కాకపోతే ఇప్పుడు అక్కడ గాడిపల్లి మాజీ చైర్మన్ భాస్కర్ కానీ, ఇక్కడ మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీను కానీ, పలకొక్కుల దుర్గాప్రసాద్ కానీ, వీళ్ళందరికీ నా మీద అభిమానం ఉన్నది. కాకపోతే నా ఇంటి పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను. కాకపోతే ఇప్పుడు నిలబడేటువంటి మన ఈ డైరెక్టర్లు అందరూ ముఖ్యంగా పని చేసేటట్టుగా చూసి వారికి ఖచ్చితంగా ఎన్నుకొని వాళ్ళను మనము మన గజ్వేల్ చేనేత సహకార పారిశ్రామిక సంఘంను అభివృద్ధి దిశలో మార్చేటట్టుగా చూసుకొని మనం అందరం వాళ్ళకు కూడా సహకరించాలని మనవి. చేనేత సహకార సంఘం ఎలక్షన్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి సోదరులకు, మా కుల పెద్ద ఆడపు బాలచంద్రం గారికి, మరియు మాజీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, ఇతర ఆత్మీయ కుల బాంధవులందరికీ నా నామినేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. వారందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 13-14 సంవత్సరాల నుంచి మన చేనేత సహకార సంఘంలో ఎలక్షన్లు జరగలేదు. అప్పట్లో ఒక 30 మంది 40 మంది ఉంటుండే. ఇప్పుడు మన దగ్గర 230 మంది సభ్యులతోనే ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందులో మంచి యువత, సీనియర్లు అందరూ కలిసి నామినేషన్స్ ఒక 20-25 వరకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామము. మన సంఘం డెవలప్మెంట్కు ఐక్యమత్యంగా ఉండాలని నా యొక్క సూచన. నేను గతంలో మాజీ అధ్యక్షునిగా పనిచేశాను, వర్తక సంఘం అధ్యక్షునిగా 5 ఏళ్ళు పనిచేశాను. మాజీ అధ్యక్షుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1,70,00,000 నేను ఫంక్షనాలకు తేవడం జరిగింది. నేను సమయం అనేది ఎట్లిస్తానో మా కుల బాంధవులకు, కుల పెద్దలకు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుతం మాత్రము కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకునిగా ఉన్నాను. దయచేసి మా కుల పెద్దలకు అందరికీ కులం బాగు గురించి, కుల అభివృద్ధికి ఆలోచన చేయండి. ఎందుకంటే నేను అందరి ముందు పాత్రికేయుల ముంగట, అందరి పెద్దల ముంగట కూడా మాటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇస్తే మాత్రము నేను పద్మశాలి సంఘానికి మీద ఆఫీస్ ఉంటట్టు వెంటనే స్లాబ్ వేసి ఒక హాల్ కడతాను. ఇవి ఎప్పుడు కూలితే తెలియ ఈ షటర్లన్నీ కూడా కొట్టి ప్రభుత్వ మా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఫండ్స్ తెచ్చి ఖచ్చితంగా ఈ షటర్లన్నీ ఇప్పిస్తాను మీకు అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకా మిగిలిపోయిన మా పద్మశాలి ఫంక్షన్ హాలు 75% అయిపోయింది. నా హయాంలో, దుర్గాప్రసాద్ గారి హయాంలో అయిన పనే. మళ్ళా ఇప్పుడు దానికి ఇంకా ఏ పని కాలేదు. దయచేసి నన్ను ఇట్లా కుల బాంధవులు అందరు గెలిపిస్తే ఒక 6 నెలల లోపల దాన్ని మంచి అందంగా చేసి, నేను ఏ ఫండ్స్ తక్కువ బాధ్యత వహించి నేను మా ప్రభుత్వంతో అండతోని నేను ఫండ్స్ రిలీజ్ చేపించి అది నేను కంప్లీట్ చేసి ఇస్తాను. ఈ పనులు చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ నాది ఉన్నది కాబట్టి నేను తప్పనిసరి చేస్తాను. నన్ను నమ్మండి. మీ అందరి ముంగట కూడా నేను చెప్తున్నాను, కులంకు ఆలోచించండి, కులం డెవలప్మెంట్ ఆలోచించండి, రాజకీయాలు చేయకండి. ఏ రాజకీయ నాయకుడు ఉంటే ఆయనతో మనకు ఫండ్స్ వస్తట్టు చూడండి. వాళ్ళకు ఓట్లు కావాలి, మనకు ఫండ్స్ కావాలి. కులాభివృద్ధికి తోడ్పడండి. స్వతంగా స్వార్థం గురించి కొందరు నాయకులు రాజకీయంగా మన పద్మశాలి సంఘాన్ని యూజ్ చేసుకుంటున్నారు. మీరు అందరూ గమనిస్తున్నారు. పని చేసేటోళ్ళకి అప్పచెప్పండి. డైరెక్టర్లు ఎవరు పని చేస్తుంటే రాజకీయాలకు అతీతంగా ఓటేయండి. దయచేసి 7 ఓట్లు ఉంటాయి.
7 కంటే ఎక్కువ వేయొద్దు, అది చెల్లది. దయచేసి మీకు అభిమానం ఉన్న పని చేసే వాళ్ళు 7 ఓటేయండి. 2 లేడీస్ యునానిమస్ అవుతుంది, 2 లేడీస్ ఉంటారు, 7 ఏమో మన జెంట్స్ ఉంటాయి. ఈ 2 పేపర్లు ఉంటుంది. 20 మంది అభ్యర్థులు ఉన్నా కానీ 20 మంది అభ్యర్థుల్లో మీరు 7 మీకు నచ్చిన 7 టిక్కు పెట్టాలి. లేడీస్ దాంట్లో 2 అభ్యర్థుల 3 అభ్యర్థులు నిలబడితే మీకు నచ్చిన అభ్యర్థులకే టిక్కు పెట్టాలి. దీంట్లో మాత్రం 7 సభ్యుల కంటే దయచేసి మీరు ఎక్కువ టిక్కు పెట్టొద్దు, ఎందుకంటే మీ ఓటు చెల్లదు. అది 5 చేసినా చెల్తుంది, నచ్చకపోతే కర్మ సభ్యులు చేస్తే 1 చేసినా చెల్తుంది. కాకుండా 8 మందికి వేస్తే మాత్రం మీ ఓటు వేస్ట్ అయిపోతుంది. దీన్ని మా కుల బాంధవులందరికీ తెలియని వాళ్ళకి కూడా దయచేసి తెలియపరచాలి మీరందరూ. అది మన బాధ్యత. ఎందుకంటే ఒక మంచి నాయకుడు కావాలనుకుంటే ఓటు చాలా ముఖ్యం. ఇప్పుడు ఎవరు పని చేస్తారు, ఏం చేస్తారు? గతంలో నేను ఉన్నప్పుడు 4 ఏళ్ళు చేనేత సంఘంలో పనిచేశాను మా రాజు సార్ ఆధ్వర్యంలో. నేను ఉన్నప్పుడు 12 మంది ఉంటుండే, 2 కార్మికులు ఉన్నారు. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా డెవలప్మెంట్ చేస్తాం? దాన్ని మన కులవృత్తి అది, దాన్ని మనం కర్మన్గా ఎత్తుంది. దయచేసి దీనికి పాటుపడేటోళ్లకు మీరందరూ సహకరించండి. ఎవరు స్వార్థానికి పనిచేస్తున్నా కానీ ఓటేసే టైంకి మాత్రము పని చేసేటోనికి ఓటేయండి. దయచేసి మీ అందరికీ నాకు సహకరించాలి, నాకు ఓటేసి గెలిపియండి. నేను అన్నయ్య తప్పనిసరి నేను నెరవేరుస్తాను. మీ అందరి ముంగట, కుల పెద్ద ముంగట, మాజీ అధ్యక్షుల ముంగట కూడా నేను, మా కుల ఆత్మీయుల ముంగట కూడా నేను మాటిస్తున్నాను. నాకు ఓటేసి మంచి మెజారిటీతో గెలిపియాలని చాలి కుల బాంధవులందరికీ నమస్కరించి తెలియజేయడమనగా, ఎన్నో ఏళ్ల తర్వాత 12 సంవత్సరాల తర్వాత చేనేత సహకార సంఘం ఎన్నికల గురించి ఎదురు చూస్తున్నాం. ఈ రోజు అవకాశం వచ్చింది. ఎందుకంటే చేనేత సహకార సంఘము అభివృద్ధి అనేది ఇంతవరకు డెవలప్మెంట్ అనేది గతంలో పెద్దలు చేశారు కానీ 12 ఏళ్ల నుంచి అయితే స్తంభించిపోయింది. కావున ఇంకా అభివృద్ధి నిధులు 18 లక్షల నుంచి 20 లక్షల వరకు నిధులు ఉన్నాయని అధికారులు తెలిపినారు. ఇంకా బయట నుంచి ప్రభుత్వం నుంచి కూడా అందరి పెద్దల సహకారంతో అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ముందట ఉన్న షట్టర్లు కానీ మీద ఒక కమ్యూనిటీ హాల్ టైప్ కట్టుకున్న మన నేత కార్మికులు కానీ మన కుల బంధువులు అందరు కూడా పనికొస్తుంది. ఈసారి ఈ నామినేషన్లు ఎంతో మంది వేయడం జరిగింది. నేను నేత కార్మికులు తరఫున నేను మాట్లాడేది ఏంటంటే, పద్మశాలి కుల బాంధవులందరికీ మరియు ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైతే పని చేస్తారో వాళ్ళను చూసి ఎన్నుకోగలరని నా యొక్క మనవి. ఎందుకంటే ఈసారి నేనేం ఎన్నికల్లో లేను, నేను ఎన్నికల్లో నిలవలే. కేవలం స్వచ్ఛందంగా కొందరు వ్యక్తులకు మీరు ఎవరైతే పని చేస్తారో, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందో మీరు గ్రహించి ఓటు వేయండి. ఇందులో నా స్వార్థం అంటూ ఏం లేదు. అయ్యో నేను ఎన్నికల్లో నిలబడి మీ ముందుకు ఓటుకు రాలేదు. ఒక మంచి వ్యక్తులను సపోర్ట్ చేసి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఉన్నా. దయచేసి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మీ అమూల్యమైన ఓటు వేసి పాలక వర్గాన్ని గెలిపించి మనం చేనేత సహకార సంఘాన్ని అభివృద్ధి చేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.